ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశానికి మొట్టమొదటి బాప్టిస్ట్ మిషనరీగా వచ్చిన విలియం కేరీ గారు 4 అడుగుల 11 అంగుళాల ఎత్తు కలిగిన వారైనప్పటికీ దేవుని కొరకు అనేకమైన గొప్ప పనులు చేశారు. ఒకరోజు ఒక కూటమిలో విలియం కేరీ గారిని పరిచయం చేస్తున్న ఒక సంఘ పెద్ద ఇప్పుడు చెప్పులు కొట్టుకునే విలియం కేరీ గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు అని అన్నారు. అయితే విలియం కేరీ గారు ప్రసంగించడానికి ముందు, నేను చెప్పులు కుట్టే అంత ధనవంతుని కాదు, పాత చెప్పులను బాగు చేసుకునేవాడిని మాత్రమే, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్ బట్ ఐఎమ్ ఓన్లీ ఎ కాబ్లర్ అని చెప్పి, అటువంటి నన్ను దేవుడు తన సువార్త పరిచర్యకు పిలుచుకున్నారని చెప్పి అన్నారు. ఆ మాట వినగానే విలియం కేరీ గారిని కించపరుద్దాం అనుకున్న ఆ సంఘ పెద్ద తలదించుకున్నాడు. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని పనిలో ఆత్మలను రక్షించడానికి, దేవుని ప్రజల విశ్వాసాన్ని బలపరచడానికి, ఒక ఉన్నతమైన మహోన్నతమైన దర్శనాన్ని భారమును కలిగి ఉన్న సంపూర్ణ విశ్వాస సేవకులు వారి సేవలో కలిగి ఉండవలసిన కొన్ని ఆత్మీయ లక్షణాలు ఈ సందర్భము మనకి తెలియజేస్తుంది. మొదటిగా, ఖాళీ లేని అత్యున్నతమైన పరిచర్యలో వాడబడుచున్న ఎంతటి ప్రభు సేవకునికైనా సరే కొన్ని సందర్భాలలో వారి స్థాయికి తగ్గట్ట దైవిక గౌరవము ఇయ్యబడవచ్చు, ఇయ్యబడకపోవచ్చు. అయితే అటువంటి సందర్భాలలో యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకున్న ఇటువంటి మిషనరీల వలె మనము కూడా మన ద్వారా జరుగుతున్న దేవుని పనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ జరగబోయే దేవుని ఆత్మ పనిని బట్టి మసులుకునుట ఎంతైనా దేవునికి మహిమకరమైన స్థితి. రెండవదిగా, ఒకరు మనల్ని తగ్గించి మాట్లాడినంత మాత్రాన దేవుడు మనకిచ్చిన స్థాయి తగ్గిపోదు. మూడవదిగా, మనల్ని తగ్గించి మాట్లాడే వారికి జ్ఞానోదయము కలిగేటట్లు సాత్వికముతో సమాధానం ఇచ్చుట దేవుని ఖచ్చితమైన పిలుపు గల సేవకుని లక్షణమై ఉన్నది. ఇటువంటి సేవ దేవునికి ప్రీతికరమైనది. ఇటువంటి సేవను చూచి దేవుడు సంతోషిస్తారు. దేవునికే మహిమ ఘనత. అయితే దేవుని సేవకులకే కాదు, దేవుని విశ్వాసులుగా ఉన్న వారికి కూడా కొన్ని సందర్భాలలో వారి స్థాయిని తగ్గించి మాట్లాడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వారి స్థాయిని గుర్తించలేని పరిస్థితులు, వారి యొక్క విలువను అంచనా వేయలేని పరిస్థితులు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు ఏమంటాడో అది నీ స్థితిని నిర్ణయించదు. దేవుడు ఏమంటాడో అది మాత్రమే నీ స్థితిని నిర్ణయిస్తుంది. దేవుని సేవకునికైనా దేవుని విశ్వాసికైనా దేవుడు ఇచ్చిన కృపా గౌరవం మనుషుల మాటల ద్వారా తగ్గిపోదు. గనుక యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకుని తగ్గింపులో కూడా ధైర్యముగా నిలబడడం, సాత్వికముతో సమాధానం ఇవ్వడం, దేవుని పనిని ముందుకు తీసుకువెళ్ళడం, ఇది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణం. ఇటువంటి హృదయము గలవారిని దేవుడు తానే ఎత్తుపట్టుకొని ఆయనే ఘనపరుస్తారు, హెచ్చిస్తారు, తన పనిలో ఉపయోగించుకుంటారు. ఆమేన్.